Hi guys, welcome back to our YouTube channel. It's Pawan by the friends. Time వచ్చి ఎంతైందంటే చూపిస్తాను. 3 అయింది కనిపిస్తుందా? డైలీ 4:30 లేచి గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళం. ఇవాళ 3కే లేచి కూర్చున్నాం. ఎందుకంటే మేము ఇవాళ ఇంటికి వెళ్తున్నాం. సో ఇంటికి వెళ్తున్నాం, అసలు ఎక్కడ ఉన్నాం అనేది తర్వాత మాట్లాడుతున్నాం. ముందైతే వెళ్ళి ఫ్రెష్ అవుతాం. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే కాకినాడలో ఉన్నాం. కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అయితే తీసుకుంటున్నాం. సో ఇంటికి ఎందుకు వెళ్తున్నామంటే మనకి తొలి ఏకాదశి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు. సో మా సైడ్ బాగా చేసే ఫెస్టివల్ ఏంటంటే తొలి ఏకాదశి కాబట్టి సో మేము కూడా ఇంటికి వెళ్తున్నాం. సో మన టైం అయితే అవుతుంది. ర్యాపిడో బుక్ చేసాం. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏమంటే అక్కడ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మన స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాం. ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ ఎప్పుడు వచ్చింది, ట్రైన్ ఎప్పుడు ఎక్కుతామని. ఎందుకంటే ఇంటికి వెళ్ళి చాలా డేస్ అయింది కాబట్టి. సో ఇంటికి ఎప్పుడు వెళ్తాం, ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూస్తాం, అండ్ మెయిన్గా ఇంటి ఫుడ్ ఎప్పుడు తింటామని. సో బయట ఉండి తిని చాలా ఇసుగు పెట్టేసింది. సో ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా, ఇంట్లో వాళ్ళని చూడాలా, ఇంటి ఫుడ్ తినాలా, అదే మ్యాటర్ మనకి. సో నా దగ్గర నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. వాడు వాళ్ళ ఊరికి వెళ్తాను, నేను నా ఊరికి వెళ్తాను. మా విలేజ్ నేమ్ వచ్చి వినుకొండ. అమ్మో, వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే ఒకవేళ తిరిగిపోయింది నాకైతే ఇవాళ. కానీ హ్యాపీనెస్ వేరు. ఎందుకంటే చాలా సార్లు ఇంటికి వెళ్తున్నాం కదా, అది ఫస్ట్ అనమాట మనకి. సో ట్రైన్ అయితే వచ్చినాక ఎక్కుతాం. సో ట్రైన్ ఎక్కినాక మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మనం ట్రైన్ అయితే ఎక్కేసాం అండ్ ఇంకా ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, చెప్పాను కదా మా దగ్గర ఆల్రెడీ ఎంతమంటానికి ఇది ఆల్మోస్ట్ కాదు నర్సాపేట మార్కెట్ మధ్యలో ఉంటుంది. అండ్ మన వీధిలో బాగా ఫెస్టివల్ ఏంటంటే తెలిసి చాలా బాగా చేస్తారు. వేరే లెవెల్ అంతే. అంటే ఇంట్లో కూడా నా ఇంటికి దూరం ఉంది, ఇంటిని ఇంట్లో వాళ్ళని మిస్ అవుతుంటే కామెంట్ చేయండి. మామ, నిన్నటిదాకా ఆ రూమ్లో కంటిన్యూస్గా బుక్స్ ముందే కూర్చున్నాను. కానీ సడన్గా ఈరోజు ట్రైన్ విండో సీట్లో ఈ గాలి, ఈ ట్రైన్ సౌండ్ వింటూ అలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఏం చదవకుండా మైండ్ని ఫ్రీగా వదిలేసి ఇలా నేచర్ చుట్టం చాలా రోజుల తర్వాతే. వీటి చూడు మామ, ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు. నైట్ అయితే మాకు నిద్ర పట్టలేదు, ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాం మన ఆనందంతో. నాకు ఫుల్గా నిద్ర వస్తుంది, కానీ బ్యాగ్స్ క్యాప్లా, సో తప్పదు. బ్రో, ఆనెస్ట్లీ ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ బ్రేక్ తీసుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు తన మైండ్లో ఒక చిన్న గిల్ట్ అనేది ఉంటుంది. చదవాల్సిన సిలబస్ ఇంకా మిగిలిందిగా, టైం వేస్ట్ చేస్తున్నానేమో. బ్రో చెప్పాలంటే మనం ఫోన్ కంటిన్యూస్గా యూస్ చేస్తేనే ఫిట్ ఎక్కుతుంది. అలాంటిది మనం మనుషులు, మనకి రెస్ట్ అవసరం లేదా? సో 2 days బ్రేక్ తీసుకున్నా పర్లేదు, ఫుల్గా రీఛార్జ్ అయ్యి వస్తా. సో ఫ్రెండ్స్, గుంటూరులో ట్రైన్ అయితే దిగేసా. ఇప్పుడు మా ఊరికి వెళ్ళడానికి ట్రైన్లు అయితే లేవు, అందుకని బస్ స్టాండ్కి వచ్చి బస్సు అయితే ఎక్కా. ఇవాళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి నైట్ పడుకోవాలా. ఇప్పుడు ఘోరంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రశాంతంగా ఒక స్లీప్ వేస్తా. బస్ దిగిన తర్వాత మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తా. సారీ మామ, ప్లాన్లో ఒక చిన్న చేంజ్ అయింది. మన ఇంటికైతే వెళ్ళలేదు, నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చా. ఎందుకంటే మా ఇంటికి వెళ్ళే దారిలో అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా. సో ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికైతే వచ్చాను. సో వీడియోని అయితే ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
వెళ్ళే ముందు వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా ప్లీజ్.